ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం హోషేయ 11వ అధ్యాయం వినబోతున్నాము. ఇశ్రాయేలీయుల మతభ్రష్టత్వం ఫలితంగా ప్రజల వ్యక్తిగత సామాజిక జీవితం అస్తవ్యస్తమైపోయింది. వారు పశ్చాత్తాపపడాలి, తమ దేవుని వైపు తిరగాలి. దేవుని విషయంలో ఇశ్రాయేలు జనం వ్యభిచరించే భార్యలాగా ఉన్నారు. వారి ప్రవర్తన దేవునికి ఎంతో బాధ కలిగించింది. అయినా దేవుడు వారిని ప్రేమించటం మానలేదు. తన వైపునకు వారిని త్రిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. దేవుని ప్రయత్నం సఫలమవుతుందని హోషేయ ప్రవచనం. ఇప్పుడు వివరాలు వినండి. హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం నుండి. పాపభరితులైన ఇశ్రాయేలు పట్ల దేవుని ప్రేమ 1 నుండి 11వ వచనం వరకు. ఈ వాక్య భాగంలో దేవుని కనికరం ఎంత విస్తృతమో తేటగా చూపబడింది. దేవుని ప్రేమ ఎంత ప్రగాఢమైనది. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ గలిగి నా కుమారుణ్ణి ఈజిప్టు దేశములో నుండి పిలిచాను. ప్రవక్తలు వారిని పిలిచినా బయలుదేవతలకు వారు బలులు అర్పించారు, విగ్రహాలకు ధూపం వేశారు. ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ జాతికి దేవునికి మధ్య ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదో గుర్తించండి. ఇశ్రాయేలు జాతిపరంగా నా కుమారుడు. నా కుమారుణ్ణి ఈజిప్టు నుండి రప్పించుకున్నాను. వారేదో గొప్ప జాతి అని, ప్రముఖులని కాదు. నిజంగా వారప్పుడు విగ్రహారాధనలో పడిపోయి దయనీయ స్థితిలో ఉన్నారు. వారి గొప్పతనం ఇందులో ఏమీ లేదు, కేవలం నా వాత్సల్యమే. నేను వారినెంతో ప్రేమించాను గనుక ఈజిప్టు నుండి రమ్మని పిలుచుకున్నాను, రప్పించాను. సోదరీ సోదరులారా, మన సంగతి చూడండి. దేవుడు మనల్ని ప్రేమించాడు. మన రక్షణకు దేవుని ప్రేమ ఆధారం కాదుగాని ప్రేమ దేవుణ్ణి ప్రేరేపించింది. యేసు శిలువ బలియాగం మన రక్షణకు ఆధారం. దేవుడు లోకమును ప్రేమించి తన కుమారుణ్ణి మన కోసమై శిలువ బలికి అప్పగించాడు గనుక మనము రక్షించబడ్డాము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నా కుమారుణ్ణి ప్రేమించి పిలిచాను. మత్తయి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు యోసేపు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఈజిప్టునకు వెళ్లి ఈజిప్టులో నుండి నా కుమారుణ్ణి పిలిచాను అని ప్రవక్త ద్వారా అనగా హోషేయ ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడింది. బెత్లెహేములో పుట్టిన ఆ శిశువు ఇశ్రాయేలు జాతితో సంయుక్తపరచబడ్డాడు. యేసు పుట్టుకను బట్టి ఆ జాతి ధన్యమైంది. యాకోబు బావికి వచ్చిన సమరయురాలు ఈ సంగతి తెలుసుకున్నది. యూదుడవైన నీవు సమరయ్య స్త్రీనైన నన్ను దాహమిమ్మని ఎలా అడుగుతున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. యేసుక్రీస్తు ఈ లోకానికి శిలువ మీద చనిపోవడానికి వచ్చిన రక్షకుడు. యేసుక్రీస్తు మొదట తనను తాను ఇశ్రాయేలు ప్రజలతో సంయుక్తపరుచుకున్నాడు. బాలుడుగా యేసు ఈజిప్టుకు కొనిపోబడ్డాడు. అయితే దేవుడు తన కుమారుణ్ణి ఈజిప్టు నుండి తిరిగి పిలిచాడు. ప్రమాదకరమైన స్థలానికి తిరిగి రమ్మన్నాడు. ఆయన శిలువ వరకు వెళ్లాడు. దేవుని ప్రేమను లోకానికి వెల్లడి చేశాడు. మానవుల పాపాలు క్షమించబడడానికి తన నీతిని మనకు దానం చేశాడు. ఇశ్రాయేలుతో మాత్రమే కాదు, లోకమంతటితో తనను తాను సంయుక్తపరుచుకున్నాడు. మానవతతో ఆయన ఈ విధంగా సంయుక్తమయ్యాడు.
నీతో నాతో తనను సంయుక్తపరుచుకున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఏమి చెబుతోంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన కుమారుడిగా పుట్టినవానియందు విశ్వాసముంచే ప్రతివాడు నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనగా యేసుక్రీస్తును అనుగ్రహించాడు. కనాను భూమి నుండి అన్యజాతులను దేవుడు తోలివేశాడు. వారు బయలుదేవతారాధకులు. అయితే హీబ్రూ ప్రజలు అందులో ప్రవేశించారు. కాని తమ ప్రత్యేకతను కోల్పోయి వీరు అన్యదేవతలను పూజించసాగారు. విగ్రహాలను తమ కోసం తయారు చేసుకున్నారు. ఎఫ్రాయిమును చేయి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని స్వస్థపరిచిన వాడను. అయినా ఆ సంగతి వారికి మనస్సుకు పట్టలేదు. దేవుడు వారినెంతో ఆశీర్వదించాడు. వారికి ఆయురారోగ్యములు దయచేశాడు. వారికి మంచి ప్రవర్తన అలవరిచాడు. వారిని నడిపించాడు. ఒకడు మనుష్యులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించాను. ఒకడు పశువుల మీది కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టాను. వారిని బలవంతాన లొంగదీసి వారి చేత పని చేయించలేదు అంటున్నాడు దేవుడు. ప్రియశ్రోతలు, గ్రహించండి. దేవుడు బలవంతం చేసి మన మీదికి ఒత్తిడి తెచ్చి పని చేయించేవాడు కాడు. దేవుడు నిరంకుశుడు కాడు, నియంతా కాడు. ఆయన మనలోకి తన ఆత్మ ద్వారా ప్రేమను కుమ్మరిస్తాడు. ఆయన మనల్ని లాగడు, నెట్టడు. ఆయన మన స్వచ్ఛంద ప్రేమను కోరుతున్నాడు. ఆయన భూమి ఆకాశాలను కదిలించి వచ్చాడు. చిట్టచివరికి నీ హృదయపు తలుపు దగ్గరికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఆయన నీ హృదయ ద్వారం దగ్గర నిలిచి తలుపు తట్టుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుతున్నాను, తలుపు తీయి అని ఆయన దీనంగా అడుగుతున్నాడు. ఆయన తలుపు నెట్టి బద్దలు కొట్టి లోపలికి రాడు. నీవు తలుపు తీస్తే వస్తాడు, లేకపోతే రాలేడు. ఆయన ప్రేమ పిలుపునకు నీవు స్పందించాలి. యేసుక్రీస్తు రాజ్యం ప్రేమ ప్రాతిపదిక మీద నిర్మించబడింది. ప్రేమ విధానమే కాని మరొక పద్ధతి ఆయనకు లేదు. ఆయన ప్రేమను నీవు ఎడతెగక నిరాకరిస్తే నీ శిక్షను నీవే కొని తెచ్చుకున్నట్లు. ప్రేమతో ఆయన జయిస్తాడు గాని బలవంతం మీద కాదు. 5వ వచనం. ఈజిప్టు దేశానికి వారు మరల దిగిపోరు కాని నన్ను విసర్జించినందున అషూరు రాజు వారి మీద ప్రభుత్వం చేస్తాడు. సహాయం కోసం వారు ఈజిప్టుకు వెళ్లారు. కాని ఈజిప్టు తమకు శత్రువు అని ఆ తరువాత గ్రహించారు. అప్పుడు వారు అషూరు వద్దకు వెళ్లారు. దేవుడన్నాడు, ఇప్పుడు నిన్ను నేను అషూరుకు అప్పగిస్తున్నాను. ఇశ్రాయేలు అషూరుకు చెరగొనిపోబడింది. వారు చేస్తున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణాలను ఆవరిస్తుంది. వారి పట్టణపు గడియలు తీసి వారిని మింగివేస్తుంది. నన్ను విసర్జించాలని నా జనులు తీర్మానము చేసుకున్నారు. మహోన్నతుని తట్టు చూడాలని ప్రవక్తలు పిలిచినా చూడడానికి ఎవడూ యత్నం చెయ్యడు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కు జారిపోతున్నారు. పెయ్యలాగా వెనక్కు లాగుతున్నారు. దేవుడు ముందుకు రండి అంటే వీరు వెనక్కు పోతున్నారు. ఆయన మాట వినిపించుకోరు. పైగా ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగానే చేస్తారు. అలా అలవాటు పడిపోయారు. 8, 9 వచనాలు. ఎఫ్రాయిము, నేనెట్లా నిన్ను విడిచిపెట్టేది? ఇశ్రాయేలు, నేనెట్లా నిన్ను విసర్జించేది? అద్మాను వలె నిన్నెలా చేస్తాను? సెబోయిముకు చేసినట్లు నేను నీకు ఎలా చెయ్యను? నా మనస్సు మారింది. సహింపలేకుండా నా అంతరంగము మండుతున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరల ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుష్యుడను కాను. మిమ్ములను దహించునంతగా నేను కోపించను. ఎఫ్రాయిమే దేవునికి ఒక సమస్య అయి కూర్చున్నాడు. నిన్నేం చెయ్యాలి అంటున్నాడు దేవుడు. ఇశ్రాయేలును అనగా ఎఫ్రాయిమును విడిచిపెట్టడం దేవునికి ఇష్టం లేదు. అయితే వారి పాపాల కారణంగా దేవుడు వారిని శిక్షించక తప్పదు. సోదరీ సోదరులారా,
మనల్ని రక్షించాలంటే దేవుడు తన కుమారుణ్ణి శిలువ మరణానికి అప్పగించక తప్పదు. దేవుడు మనల్ని రక్షించే మార్గం ఒకటే. యేసుక్రీస్తు శిలువ మరణమే మన శరణం. నేను తప్ప ఏ రక్షకుడు లేడు. అద్మా శెబోయిముల్లాగా నిన్నెలా చేసేది అంటున్నాడు దేవుడు. అద్మా శెబోయిము అనే నగరాలు సొదొమ గొమొర్రాల లాంటి జంట పట్టణాలు. నిన్ను ఆ విధంగా చెయ్యలేను. మృత సముద్ర తీరాన ప్రదేశాలలాగే, సమరయ్యలాగే తీర్పునకు గురైన స్థలాలు, శిథిలాలు నేటికి కానవస్తున్నాయి. సహించలేను, నా అంతరంగం మండుతున్నది అంటున్నాడు యెహోవా. నిజంగా వారికి తగినంత శిక్ష దేవుడు వారికి విధించలేదు. ఎఫ్రాయిమును నేను నాశనం చెయ్యను అని దేవుడు అభయమిస్తున్నాడు. వీరిని విమోచించి తిరిగి వీరి దేశానికి రప్పించాలని ఆయన ఆశ. వారు నిజంగా వారి స్వదేశానికి మరలి రావడమంటే దేవుని వద్దకు తిరిగి రావటమని అర్థం. ఇప్పుడు ఆ దేశంలో జరిగేదానికి కారణం ఏమిటో మనం గుర్తించాలి. ప్రజలు దేవుని వద్దకు తిరిగి రావాలనే దేవుడు ఎంతగానో కోరుతున్నాడు. నేను మనిషిని కాను, పరిశుద్ధ దేవుడను అని వారికి పదే పదే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడంటున్నాడు, నాకెవరూ సలహాలు చెప్పనక్కర్లేదు. నేను సార్వభౌముడను. నా చిత్తమును నిరాఘాటముగా నేను నెరవేర్చుకోగలను. దేవునికి మనం లెక్క అప్పగించాలి గాని ఆయన ఎవరికీ లెక్క చెప్పాల్సిన అవసరం లేదు. మనకు అర్థం కాని అనేక కార్యాలు ఆయన చేయగలడు. ఎందుకనగా ఆయన దేవుడు. దేవుడు తాను చేసే ప్రతి పనికి మనకు నివేదిక ఇవ్వనక్కర్లేదు. 10వ వచనం, వారు యెహోవా వెంబడి నడుస్తారు. సింహము గర్జించున్నట్లు ఆయన ఘోషిస్తాడు. ఆయన ఘోషించగా పశ్చిమ దిక్కున ఉన్న జనులు వణుకుతూ వస్తారు. శ్రోతలు వినండి, దేవుడు తీర్పరి, ఆయన న్యాయాధిపతి. లోకములోని రాజ్యములన్నిటికీ, జాతులన్నిటికీ, దేశాలన్నిటికీ ఆయనే తీర్పరి. ఆయన సింహాసనాసీనుడు. పశ్చిమ దిక్కున ఉన్న దేశాలు కూడా ఆయన తీర్పును శిరసావహించవలసిందే. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. 11వ వచనం, వారు వణుకుతూ పక్షులు ఎగురున్నట్లుగా ఈజిప్టు దేశములో నుండి వస్తారు. గువ్వలు ఎగురున్నట్లుగా అష్షూరు దేశములో నుండి ఎగిరి వస్తారు. నేను వారిని తమ నివాసములలో కాపురముంచుతాను. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధాలతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకముగా దేవుని మీద తిరుగుబాటు చేస్తారు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరుగబడతారు. యూదారాజ్యంలో అనగా దక్షిణాది రాజ్యంలో కొందరు మంచి రాజులున్నారు. ఉత్తర రాజ్యంలో మంచి రాజు ఒక్కడూ లేడు. కొందరు రాజులైతే దేవుని పేరెత్తుతారు గాని వారు అబద్ధాల పుట్టలు. ప్రజలను అదే పనిగా ఎంతకాలమని మోసగించగలరు? ఈ రోజున వివిధములైన సమాచార సాధనాల ద్వారా ప్రజలకు మేధోక్షాళన జరుగుతోంది. అయితే దేవుణ్ణి ఎవరూ మోసగించలేరు. దేవునికి అంతా తెలుసు. దేవుడు అందరినీ ఎరుగును. సత్యాన్ని అనుసరించి దేవుడు తీర్పు తీర్చే రోజు ఒకటి ఉంది. శ్రోతలు వినండి, ఇశ్రాయేలును ప్రేమించి వారిని ఈజిప్టు నుండి బయటికి పిలిచింది ఆయనే. నా కుమారుణ్ణి పిలిచాను. జాతిపరంగా మాత్రమే దేవుడు ఇశ్రాయేలును కుమారుడు అన్నాడు. దేవుని అద్వితీయ కుమారుడు యేసే. వారెలా ప్రవర్తించాలో ఒక తండ్రిలాగా ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు శ్రద్ధగా నేర్పాడు. వారిపై దేవుని వాత్సల్యం ఎంతో గొప్పది. ఈజిప్టులో వారిపై నుండి దాస్యపు కాడిని ఆయన తీసివేసి అరణ్యయాత్రలో వారిని పోషించినవాడు ఆయనే. వారి విధంగా దేవునికి ఆశాభంగము కలిగిస్తున్నది తెలియక కాదు. తమ దుర్మార్గంలో వారు చాలా పెంకితనం, మొండితనం చూపుతున్నారు, తలబిరుసుతనం. ఆయన పదే పదే పిలిచినా వారు వినిపించుకోవటం లేదు. దేవుడు మహోన్నతుడని, సర్వాతీతుడని వారు మరిచిపోయారు. అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నేను ఇశ్రాయేలు ప్రజలను సమూలంగా అంతమొందించను.
వారిని శిక్షిస్తాను గాని పూర్తిగా నాశనం చెయ్యను. ఇశ్రాయేలు అదమా సెబోయిములాగా కాదు. సొదొమ గొమొర్రాలతో పాటు అదమా సెబోయిము నగరాలు కూడా పూర్తిగా భస్మీపటలమైపోయాయి. ప్రవాసులైన తన ప్రజలను దేవుడు తిరిగి పోగు చేస్తాడు. ఇశ్రాయేలు పట్ల దేవునికి ఉన్న ప్రేమ వారిని శాశ్వతంగా దూరం చెయ్యనియ్యదు. దేవుడు మనలాంటి మనిషే అని అనుకోకండి. ఆయన మానవుడే, దేవుడే, రెండూ వాస్తవమే. కాని ఆయన మనలాంటి మానవుడు కాడు. ఆయన మహాపరిశుద్ధుడు. ఆయన ఎంత కఠినంగా మాట్లాడినా వారికి వ్యతిరేకి కాడు. ఆయన ఇశ్రాయేలును ఇంటికి రమ్మని పిలిచే విమోచకుడు. హోషియా ప్రవక్త అంటున్నాడు, దేవుడు ఇశ్రాయేలు పట్ల జాలి చూపితే దానికి వారు అర్హులు, యోగ్యులు అని కాదు. కేవలం ఆయన ప్రేమ, ఆయన కృప, కనికరం. తండ్రి తన కుమారుడు ఎంత అవిధేయుడైనా వాత్సల్యం పోదు. ఒక తండ్రిగా తన కుమారుణ్ణి క్రమశిక్షణలో ఉంచుతాడు. తిరిగి రమ్మని ఇశ్రాయేలును దేవుడు పిలుస్తూనే ఉన్నాడు. దేవుని మాట పెడచెవిని పెట్టి ఉత్తర రాజ్యం అగచాట్లను కొని తెచ్చుకుంది. దేవుడు తమకు గత కాలంలో చేసిన మేళ్లు మరచిపోయారు. జాతీయ సంక్షోభాన్ని తెచ్చిపెట్టుకున్నారు. కనీసం దేవునికి కృతజ్ఞతలు కూడా చెప్పరు. మన సంగతేమిటి? మన పరలోక తండ్రికి మనం తరచూ కృతజ్ఞతలు చెబుతున్నామా? దేవునికి, మనకు మేలు చేసే సోదరీ సోదరులకు, మన సంఘ కాపరికి, మంచి నాయకులకు మనం కృతజ్ఞతలు చెప్పడం ఆధ్యాత్మిక సుగుణం. చిన్న పిల్లలు, విద్యార్థులు, ఉద్యోగస్తులు, సంఘస్థులు, వీరికందరికీ క్రమశిక్షణ ఎంతో అవసరం. మన తండ్రి అయిన దేవుడు మనలను పోషిస్తాడు. అంతేకాదు, మనల్ని నడిపిస్తాడు. అవసరమైనప్పుడెల్లా మనకు క్రమశిక్షణ కలిగేలా కఠిన చర్య తీసుకుంటాడు. యెరూషలేముతో తెగదెంపులు చేసుకున్న తరువాత ఉత్తర రాజ్యం 2 శతాబ్దాలు మాత్రమే ఉంది. సరైన నాయకత్వం లేక రాజ్యం అంతరించిపోయింది. ఉత్తర రాజ్య అధపతనాన్ని హోషియా ప్రవచించాడు. అషూరు రాజైన షల్మనెస్సరు ఇశ్రాయేలును జయించాడు. క్రీస్తుపూర్వం 722. యూదా రాజ్యం కూడా చెరలోకి పోతుంది. అయితే కొద్దిమంది శేషిత ప్రజ స్వదేశానికి తిరిగి వస్తారు. నేను దేవుడను, మానవుడినై వచ్చినప్పుడు ఎంతో తగ్గించుకున్నాను. నన్ను మీలాంటి మానవుల స్థాయికి ఇంకా తగ్గించవద్దు అంటున్నాడు దేవుడు. ఆయన మానవుని కంటే ఎంతో ఎంతో గొప్పవాడు. అనంతమైన, అపారమైన, అతీతమైన గొప్పతనమాయనది. మనము ఆయన స్థాయికి ఎదగాలి గాని ఆయనను మన స్థాయికి తగ్గించే ప్రయత్నం చేయకూడదు. అది ఆయన పట్ల అపచారమే అవుతుంది. ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు లాంటిది కాదు యూదా. దక్షిణ రాజ్యమైన యూదాలో ఆసా, యెహోషాపాతు, యోవాషు, అమజ్యా, యోతాము, హిజ్కియా అనే రాజులు ఎంతో మంచి పరిపాలకులు. ఈ రాజులలో కొందరు మూలన పడిపోయి ఉన్న ధర్మశాస్త్రాన్ని తెచ్చి దుమ్ము దులిపి దాన్ని ప్రజలకు నేర్పారు. మంచి పని చేశారు. యాజకులు దేవుని నామము ఉంచబడిన యెరూషలేము ఆలయములోనే ఆరాధించారు. పస్కా మొదలైన పండుగలు పునరుద్ధరించబడినవి. అయితే వీరు అన్యజాతుల ప్రభావాన్ని, విగ్రహారాధనను పూర్తిగా తొలగించలేకపోయారు. అక్కడికి హిజ్కియా, యోషియా ఎంతో దిద్దుబాటు తేగలిగారు. ఇశ్రాయేలు చెరపోయాక ఇంకా 150 సంవత్సరాలు యూదా రాజ్యం కొనసాగింది. దీనికి కారణం యూదా రాజ్యంలోని ఈ మంచి రాజుల ప్రభావమే. చివరికి ఈ శేషిత ప్రజే వచ్చి స్వదేశానికి చేరి పురావైభవాన్ని పునరుద్ధరిస్తారని దేవుని ప్రవచనం. దేవుడు ఇశ్రాయేలుకు గత చరిత్రను జ్ఞాపకం చేస్తున్నాడు. వీరికి దేవుని పట్ల కృతజ్ఞత లేదు. పైగా వీరి హృదయం గట్టిపడిపోయింది. కఠిన హృదయులైపోయారు. దేవుని చిత్తానికి బదులు తమ సొంత ఆలోచనలను అమలుపరుచుకుంటున్నారు. ఒకానొక రోజు ఆయన సింహగర్జనకు వారి హృదయాలు మెత్తబడతాయి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభువు, రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్.